నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రేషన్ బియ్యం అక్రమార్కుల్లో సూత్రధారుల సంగతి తేల్చుతాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై కలకలం. మేడారం అడవుల్లో భూకంప కేంద్రం. రిక్టార్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదు. రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి. కాలుష్యం కోరల నుంచి గోదావరి పరివాహక ప్రాంతాలకు రక్షణ కల్పించాలని డిమాండ్. విజయవాడలో రైల్వే స్టేషన్లో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. 90 విమానాశ్రయాలు, 700 రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరిచాం. డిఆర్ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 5 గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తదుపరి ఆయా పోలింగ్ సామాగ్రి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి బ్యాలెట్ బాక్సు, ఇతర పత్రాలు భద్రపరుస్తున్నట్లు తెలిపారు. తదుపరి వాటిని అత్యంత భద్రతల మధ్య కాకినాడకు తరలిస్తామని తెలియజేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9వ తేదీన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి వివరాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,904 కాగా పురుషులు 1,597 మంది, మహిళలు 1,307 మంది ఉన్నారని తెలిపారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ తరలింపును, సిబ్బంది, ఇతర అనుబంధ విధులను ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, అర్బన్ తహసీల్దార్ పాపారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ జిఎల్ఎస్ దేవి, డిటి శాస్త్రి, ఇతర అధికారులు పర్యవేక్షించడం జరిగింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమాల్లో సూత్రధారులు, పాత్రధారుల సంగతిని కూటమి ప్రభుత్వం తేల్చుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నౌకను సీజ్ చేశామన్నారు. ఇలా సీజ్ చేయడం వల్ల 10,000 మంది కార్మికుల పొట్టగొట్టినట్లు కొందరు భావించడం సరికాదని హితో పలికారు. జగన్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను కూటమి ప్రభుత్వం నిగుదేలుస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, అందుకే తాము కూటమి ప్రభుత్వం జనవరిలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. అమ్మ పెట్టదు, అడుగు తిన్నివ్వదు అనే సామెతల గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, పైగా ఉన్న రేషన్ కార్డులు తొలగించారని విమర్శించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న అనేక మందికి నాటి వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. పేదల కష్టాలు తెలిసిన కూటమి ప్రభుత్వం పెన్షన్ తీసుకోని వారికి 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించిందని, వైసీపీ హయాంలో 1 నెల తీసుకుని వారి పెన్షన్ తిరిగి ఖజానాకు వెళ్లిపోయేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తుందన్నారు. ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వమని, ఆర్థిక సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. జగన్ పోతూ బకాయిలు పెట్టిపోయారని, కాంట్రాక్టర్లకు వాటికి సంబంధించిన బకాయిలు తీర్చుతూనే మరోవైపు సంక్షేమం కొనసాగిస్తున్నామని వివరించారు. వారికి ఇంకా అధికార మదం దిగలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగి రాధా, ద్వారా పార్వతీసుందరి, కడలి రామకృష్ణ, అగురు ధనరాజ్, బూర రామచంద్రరావు, గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ 5 నెలల్లో
₹1000 పెంచుతా ఉన్నాం, పెంచాం. దీపం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాం, ఇచ్చాం. ఉచిత బస్సు ప్రయాణం అన్నాం. పండగ వచ్చే సంక్రాంతికి అది మహిళలకి కానుకగా ఇస్తా ఉన్నాం. అలాగే పెన్షన్లు ఇస్తా ఉన్నాం. వీటన్నిటికీ ముడిపడ్డాది రేషన్ కార్డులు కాబట్టి జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఇది పేద ప్రజలందరూ మెచ్చుకునే ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, మంచి కూటమి. తప్పకుండా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. మేము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని హర్షించడంతో పాటు వాళ్ళు సూచనలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇస్తున్న సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఆర్ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్, ఏడీఆర్ఎం కె శ్రీనివాసరావు, సిఎంఎస్ సౌరిబాల, ఏడీఎస్ ఎస్సీఆర్ఎంయు లక్ష్మి, డిఎస్ ఎస్సీఆర్ఈఎస్ ఆమంచి శ్రీనివాసరావు, జెడ్ఎస్ఎన్డిఎస్ ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ పాపారావులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రతి ఆఫీసర్ దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించడంలో చాలా తోడ్పాటు అందిస్తున్నారని, అందుకు తమ అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ తమలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభతో శ్రద్ధ పెట్టి రైల్వేలను మరింత ముందుకు తీసుకురావడంలో తోడ్పడాలని సూచించారు. డిఆర్ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్ మాట్లాడుతూ 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుగమ్య భారత్ అనే కార్యక్రమం ప్రారంభించారు. అందులో మొదటి అంశంగా వికలాంగుల పేరును తీసివేసి దివ్యాంగులుగా మార్చారు. 90 విమానాశ్రయాలను, 700 రైల్వే స్టేషన్లను దివ్యాంగులకు అనుకూలంగా సౌకర్యాలను మెరుగుపరచడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు పొందే విధంగా 1.1 కోట్లకు పైగా యూడీఐడి కార్డులను ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయ పారా క్రీడాకారుడు సుబ్బయ్య తిరుమలయ్య కుమార్ను డిఆర్ఎం నరేంద్ర పాటిల్ దుస్సాల్వా మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన రైల్వే బోర్డులో పనిచేసినటువంటి రోజులను గుర్తు చేసుకుని క్రీడల్లో ఒలింపిక్స్ ను మాత్రమే కాకుండా పారా ఒలింపిక్స్ ను కూడా ప్రాధాన్యం ఉండాలని సూచించారని తెలిపారు. అలాగే డివిజన్లో కూడా పారా క్రీడలను ప్రోత్సహించాలని, అన్ని రైల్వే స్టేడియంలో పారా క్రీడలకు అనువైన సౌకర్యాలను కల్పిస్తున్నట్లుగా తెలిపారు. అందుకు తగినటువంటి సలహాలు అందించాలని కోరారు. దివ్యాంగ ఉద్యోగులకు మోటార్ ట్రైసైకిళ్లు కొనుక్కోవడానికి ఎస్బీఎఫ్ ఫండ్స్ ద్వారా ₹25,000, ఎస్సీఆర్ డబ్ల్యూడబ్ల్యూఓ ద్వారా ₹10,000 అందిస్తున్నామన్నారు. అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నారు. 2024 సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సమగ్ర స్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక ప్రక్రియల్లో వైకల్యాలు ఉన్న వ్యక్తులు భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతోందని కార్యక్రమ ఉద్దేశాన్ని తెలియజేశారు. సౌరిబాల మాట్లాడుతూ దివ్యాంగులు తమలో ఉన్న లోపాలను మర్చిపోయి తమలో ఉన్న ప్రత్యేక ప్రతిభను వెలికితీసి ప్రత్యేక దృష్టి సారించాలని ముందుకు వెళ్లాలన్నారు. ఏడీఆర్ఎం మాట్లాడుతూ అన్ని స్టేషన్లో దివ్యాంగులు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఏపీఓ అనిరుద్ ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే సమయం కేటాయించుకుని వచ్చి విజేతలకు సర్టిఫికేట్స్, పథకాలు అందజేశారు. ట్రేడ్ యూనియన్ ఇతర నాయకులు మాట్లాడుతూ తమ వంతు సహాయ సహకారాలు దివ్యాంగుల అసోసియేషన్ కు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి విజయవాడ డివిజన్లో పనిచేస్తున్న 150కి పైగా దివ్యాంగ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనేక మంది దివ్యాంగ ఉద్యోగులతో పాటు దివ్యాంగుల అసోసియేషన్ డివిజనల్ చైర్మన్ రామకృష్ణ, సెక్రటరీ శివకుమార్, ట్రెజరర్ జగదీశ్వరరావు, డివిజనల్ అసిస్టెంట్ సెక్రటరీ ఎర్రం నాయుడు, రవి, రాంబాబు, విఎల్ఎస్ మూర్తి, చిలుక కిషోర్, ఆదినారాయణ, వెంకట్రావు, మురళి, త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. There is a UDID card wherein the benefits of schemes are reaching to the Divyangjans to the UDID card. So 1.1 crore UDID cards have been issued. So these are the various efforts being done by the Government of India since last 9 years, since this Sugamya scheme has been launched.
And the theme of this scheme was inclusion, respect and empowerment for the Divyangjan. In fact, as we just felicitated our star sportsman, I just recalled my days at Railway Board when I was working there as a EDPG to MR. There is an important post in Railway Board called ED Sports, and a lot of applications come for the being posted for ED Sports. So a lot of people are interested in it, and Honorable MR has told me to interview the persons before deciding whom we want to. So after that, all exercise we had done, we had formed a committee and then we had done it, and Mr. Prem Lochab was selected for the post of ED Sports. So I remember during that time, I had told him that our focus will not only on Olympics, we will focus on Paralympics also. And we will try to create the infrastructure for physically challenged people to participate in sports. A lot is to be done actually in this regard. In fact, I would request all our railway employees, all our railway institutions at various locations to make some para sports related facilities, infrastructure available. In fact, at divisional level, we will also try to make something, and for that purpose, I would request you can form a team of 2-3 sports person, and you can give us some suggestions, and then based on that, we will try to make whatever infrastructure for. I actually don't know what kind of infrastructure is needed, so we can form a committee and we can create some infrastructure for sports. Another thing I would like to tell you that during the inauguration of your sports day, some of our employees had met me and they told me that there was some support given for getting a motorized scooter, a 3-wheeler scooter. So for that I have told our APO to find out what we can do from the administration level, what kind of help we can provide. But in the meantime, I am very thankful to our DRWWO, and they have come forward that for each such case, they will give 10,000 rupees per employee. So, I would request all of you to make a list of employees who are needing that 3-wheeler scooty or scooter, and accordingly, administration will see what kind of help from SBF or from other funds they can give, plus this fund we can give, and then some we can talk with the banks and give some loan also, so that it becomes easier for us. Since the theme of this year is involving the people with special abilities in decision making, I would request my team, our ADRM, CMS madam and all branch officers and myself, how can we involve the person with special abilities into the decision making? For that purpose, during the last visit, I have already told that we will form a committee wherein at railway stations for Divyangjan facilities, along with the IRW committee of Divyangjan, wherein they can say if we want to create facilities for a person with seeing with disabilities, a blind person, then what kind of facilities we need. In fact, we have already started discussing and started doing some implementations in this regard. As our ADRM sir will know that in the last Monday meeting itself, I have told my senior D maintenance to రాజకీయాల్లో మచ్చలేని ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్
కొనిజేటి రోసయ్య అని ప్రముఖ వ్యాపారవేత్తలు, వైశ్య ప్రముఖులు మన్యం సంతోష్ పణికుమార్, కూరమదాస్ ప్రభాకర్లు పేర్కొన్నారు. స్థానిక వైఎంవిఏ హాల్ వద్ద రోసయ్య 3వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొంజేటి రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీఐఏసీ మాజీ అధ్యక్షులు శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎంవిఏ అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోరమదాసు ప్రభాకర్ విచ్చేశారు. మన్యం సంతోష్ ఫణికుమార్ విగ్రహావిష్కరణ చేశారు. రోసయ్య విగ్రహానికి వైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్యం ఫణి, కోరమదాసు ప్రభాకర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాముల తర్వాత అంతటి గౌరవం పొందిన వైశ్య నాయకుడు రోసయ్య అని పేర్కొన్నారు. అనుంగ శిష్యుడు శివరాం సుబ్రహ్మణ్యం ద్వారా రోసయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు పింఛన్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎంవిఏ కార్యదర్శి కొనుగల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకట కిషోర్, వైష్ణవ హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, మాజీ కార్పొరేటర్లు మాటూరు రంగారావు, ఎన్నమూరు రాంబాబు, చాంబర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చగొడ సురేష్ కుమార్, చాంబర్ డైరెక్టర్ పులవర్తి వెంకటేష్, వైశ్య ప్రముఖులు పొలసానపల్లి హనుమంతరావు, బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మద్దుల మురళీకృష్ణ, డాక్టర్ చెక్క, మార్కండే గుప్తా, శ్రీకాకుళి సూర్యమాణిక్యం తదితరులు పాల్గొన్నారు. మనందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉన్నాం. అలాగే రోసయ్య గారిని చూసి మనందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చ లేకుండా ఏ పదవి ఇచ్చినా సరే ముందు వైశ్యాస్ ఉంటే వారిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా జీవితం అలవర్చుకుంటారు, వారిని చూసి ఒక నిబద్ధత అన్నీ కూడా అలవర్చుకుంటారనే విధంగా మన రోసయ్య గారు పదవులు అలంకరించి మనందరికీ చూపించారు. వారిని చూసి మనందరూ కూడా అలవర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దాన సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టల్స్ కట్టడానికి ముఖ్య పాత్ర వహించింది ఆయనే. ఆయన ఎంతో ఓర్పుగా ఏ ఊరు వెళ్ళినా ఒక 25,000 రూపాయలు ఇస్తారు అంటే ఒక 65-70 ఏళ్ళ వయసులో 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కి వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టే మాకు ఈ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏర్పడ్డాయంటే దాని వెనకాల ముఖ్య కారణం కొంజేటి రోసయ్య గారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం. ధవళేశ్వరం అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరగాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి కార్యక్రమం గోదావరి కల్చర్ అసోసియేషన్, ధవళేశ్వరం రాకా కల్చర్ అసోసియేషన్, రాజమహేంద్రవరం సంయుక్తంగా జలవనరుల శాఖ సర్కిల్ కార్యాలయం ఘంటసాల విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గాలి సుబ్బరాజు ఫౌండేషన్ చైర్మన్ గాలి సుబ్బరాజు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఘంటసాల గతించి 50 సంవత్సరాలైన ప్రజల్లో మరపురాని వ్యక్తిగా నిలిచిపోయారని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఆయన పాడిన పాటలతో నా ఎదుగుదల జరిగిందన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిజన్ నెంబర్ 2 PP LMC NP రాజేశ్వరరావు మాట్లాడుతూ నేను ప్రతినిత్యం ఘంటసాల మాస్టర్ భగవద్గీత వింటూ మనశ్శాంతిని పొందుతున్నానని తెలిపారు. గోదావరి కల్చర్ అసోసియేషన్ అధ్యక్షులు జీవి రమణ మాట్లాడుతూ ఘంటసాల లాంటి వారు తనకు మార్గదర్శకులని తెలిపారు. అసోసియేషన్ కార్య అధ్యక్షులు మాట్లాడుతూ అక్కనేనికి వారు పాడిన పాటలు ఎంతో అద్భుతంగా పాడారని వివరించారు. ఆత్మీయ అతిథులు వేగిశెట్టి కోదండరామారావు మాట్లాడుతూ మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి అద్దం పట్టేలా ఒక తెలుగు గాయకుడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం చాలా ఆనందకరమైన విషయంగా పేర్కొన్నారు. ఆత్మీయ అతిథి బొబ్బిలి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ జలవనరుల ప్రాంగణంలో ఘంటసాల విగ్రహం స్థాపించడమే మనందరం చేసుకునే పుణ్యమని విశ్లేషించారు. ఈ విగ్రహాన్ని SP బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించడం, 2 మహాగాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా ప్రాంత ప్రజల ఆనందానికి దోహదం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులైన తిరుమల కృష్ణమోహన్, PS శేష్ కుమార్, రామరాజు, KN గౌరీశంకర్, సావాడ్ శ్రీనివాసరెడ్డి, నాగభూషణం, శ్రీహరి, రాజేశ్వర తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల సాన్నిధ్యంలో వారు జైల్లో ఉన్నారు. పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు కూడా వారు పాటలు పాడుకుంటూ శ్మశానం వరకు వెళ్ళారు. ఎన్నో సహాయకారం SC ST వాళ్ళకు కూడా మనకు దూరం కాకూడదు అన్న ఉద్దేశం కాకుండా అందరూ మానవులమైన దృష్టితో అన్నదానాలు ఏర్పాటు చేశారు. ఎన్నో కార్యక్రమాలు గాంధీవాదాన్ని నమ్ముకొని గొప్ప మహా వ్యక్తిగా ఎవరు సపోర్ట్, ముఖ్యంగా భక్తి గీతాలనండి, లేకపోతే రొమాంటిక్ పాటలైనా, విషాద గీతాలు కానీ ఏ పాటలు పాడినా సరే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా అందరూ ఆ పాటలు వింటూ ఉంటున్నారు.
ముఖ్యంగా ఘంటసాల మనం గుర్తు తెచ్చుకోవాల్సింది 1972లోనే ఆయన పాడిన భగవద్గీత. ఆ భగవద్గీత చిన్నతనం నుంచి కూడా మేము వింటూనే పెరిగాం. ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో కూడా భగవద్గీత వినగానే మనకు గుర్తు వచ్చేది ఘంటసాల వెంకటేశ్వర గారు. మరి ఈ రోజున కూడా అలా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రధాన కార్యక్రమం ఎవరంటే మరి రమణ గారు, రాకా రమణ గారు. రమణ గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. విగ్రహం పెట్టేసి వదిలేస్తారు, కానీ ఆ రోజు విగ్రహం గురించి కూడా ఆకుపురపంజి గారు అన్నారు, విగ్రహం పెడతారు, విగ్రహం మీద ఏమో కాకులు రెట్లేస్తాయి అని బాగా జోక్ చేశారు. ఆ విధంగా కాకుండా ఘంటసాల గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలకి ఇక్కడ రమణ గారు పుష్కరాలు వచ్చే నాటికి ముందుగానే రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రజల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద మొత్తంలో విడుదలయ్యే నిధులు నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు వెచ్చించడం, తద్వారా ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వల్ల అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరారు. రాజమండ్రి ప్రజలను కాలుష్య కోరల నుంచి కాపాడాలని, స్వచ్ఛమైనటువంటి గోదావరి నీరు ప్రజలకు అందించేలా ప్రాజెక్టులు రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు సారా ఉత్పత్తి కేంద్రంగా విరాజిల్లుతున్న వెంకట నగరంపై ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. 140 ఎకరాల ప్రాంతమైనటువంటి పేపర్ మిల్ రసాయన వ్యర్థాల తీవ్రతను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాజమండ్రి నగరంలో వివిధ వార్డుల్లో ప్రజాసేవలో భాగస్వాములైన వారు వార్డు ప్రతినిధులు దరఖాస్తులను రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలన్నారు. వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీగా నియమిస్తామని, తరువాత కాలంలో నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా అవకాశాలు కల్పిస్తామని సూచనప్రాయంగా తెలియజేశారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అధికార పార్టీ తప్పిదాలను ప్రశ్నిస్తూ ఎండగడతామన్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలు జరిగితే కార్పొరేటర్లు 52 మంది వస్తారు, అందరూ కలిసి సమన్వయంతో పుష్కరాలు సక్సెస్ చేయొచ్చు. మా కాంగ్రెస్ పార్టీ 2026లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని సన్నద్ధంగా ఉన్నాం. దానికి ప్రతి వార్డుకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేస్తున్నాం. రేపు వాళ్ళే పోటీల్లో ఉండి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల సేవలు చేయాలనుకుంటున్నారు. వాళ్ళ యొక్క బయోడేటా అప్లికేషన్ తీసుకొచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలని చెప్పి ఘనంగా గాన గంధర్వ షణ్ముఖ ఆంజనేయరాజు జయంతి సందర్భంగా గ్రంథావిష్కరణ వేడుకలు నిర్వహించారు. తణుకులో వైభవంగా రంగస్థల నటుడు షణ్ముఖ ఆంజనేయరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. షణ్ముఖ ఆంజనేయరాజు జయంతిని పురస్కరించుకుని తణుకు సురాజ్య భవనంలో ప్రముఖ రచయిత వాడ్రేవు సుందరరావు రచించిన గాన గంధర్వ జీవిత చరిత్రను స్థానిక ఎమ్మెల్యే అరవిలి రామకృష్ణ స్వహస్తాల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షణ్ముఖ ఆంజనేయరాజు తరతరాలకు తరగని సంపద లాంటి మహాశక్తి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బట్రా సంఘ అధ్యక్షుడు లోలబట్టు శ్రీనివాసరాజు మాట్లాడుతూ షణ్ముఖ ఆంజనేయరాజు భట్రాజు కుటుంబంలో పుట్టడం జాతికి గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రంథ రచయిత వాడ్రేవు సుందరరావును శ్రీనివాసరాజు ఘనంగా సత్కరించారు. నిమ్మగడ్డ అచ్యుతరామయ్య, జెఎస్ సుబ్రహ్మణ్యం, దంపూరి దుర్గాప్రసాద్, కళాభిమానులు, నటులు పాల్గొన్నారు. చతుర్థ పంచమ ప్రవేశం విన్నారా మీరు? స్వర్గ ప్రవేశం, మధ్యమ ప్రదేశం, నాకు తెలిసి ఇది స్వర్గ ప్రవేశం. రాజమండ్రి విక్రమహాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ విక్రమహాల్లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు
అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు, ఎన్వీసీ ప్రసాద్లు మాట్లాడారు. అధికారులు భవన నిర్మాణ కార్మికులకు నీడ కల్పించే ఆలోచన చేసి తద్వారా కార్మికులకు మంచి చేయాలని కోరారు. అలాగే ఇప్పటికే సుమారుగా 11 నెలల కాలం గడిచిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కనీసం పునాది కూడా పడని స్థితి ఉందన్నారు. కాబట్టి ఈ నెల 10వ తేదీన క్వారీ మార్కెట్ సెంటర్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ వద్ద భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల 4వ తారీఖున స్క్వాడ్ బృందాలు తిరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ కూడా 3వ తారీఖున అత్యవసరమైంచో పర్మిషన్ తీసుకుని పనిచేయాలన్నారు. భవన నిర్మాణ కార్డులు ఎవరికైతే లేవో వారందరూ కూడా భవన నిర్మాణ కార్డులు చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కాకిరావు బాబు, గౌరవ సలహాదారు బోరా వెంకట గోపాలకృష్ణరెడ్డి, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, బుజ్జి, జాయింట్ సెక్రటరీ, స్క్వాడ్ కమిటీ చైర్మన్ గోవాడ కొండబాబు, కోశాధికారి సర్వకోట లక్ష్మణరావు, ఆర్గనైజర్ ప్రసాద్, కమిటీ మెంబర్లు ఉత్తరాల సోమేశ్వరరావు, అధిక సంఖ్యలో ఎలక్ట్రికల్ సోదరులు పాల్గొన్నారు. మరి రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి మరి ఇంజనీర్స్, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ అందరూ కూడా వారు కూడా ఈ అన్ని విషయాల్లో భవన నిర్మాణ రంగంలో కొత్తగా మేము తీసుకొస్తున్నటువంటి ఈ అన్నింటినీ కూడా గమనించి మాకు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రాజమండ్రి, సింహాచల్ నగర్, సుబ్బారావు నగర్ పరిధిలో క్వారీ లోతుల్లో పడి ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ప్రశ్నించారు. క్వారీ గోతుల్లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రిలో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మైన్స్ ఎండీ కార్యాలయానికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడారు. క్వారీ గోతులు పూడ్చాలని తాను 2011 నుంచి పోరాటం చేస్తున్నానని, హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు, క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తన న్యాయ పోరాటాన్ని ఏ శక్తులు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు సైతం మారుతున్నారు, సమస్య మాత్రం అలాగే ఉంటోందని విచారం వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతం అంటే అధికారులకు, ప్రభుత్వానికి, క్వారీ యజమానులకు అంత చిన్నచూప అంటూ కొండబాబు నిలదీశారు. మైన్స్ ఎండీ ఆఫీస్కు వెళ్తే అక్కడ ఆయన లేకపోవడంతో బర్రే కొండబాబు మైన్స్ సూపరింటెండెంట్ కు సమస్య వివరించి వచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ రవికుమార్, దాడాల ప్రకాష్, దండాల దుర్గారావు, దొంతుమళ్ల రామ్ కుమార్, గారా గోపి, వల్లూరి మణికంఠ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంతకాలం నడవాలి ఇలాగా? అంచేత దీని పరిష్కారం తక్షణ పరిష్కారం చేయాలా? చేయకపోయినట్టయితే మేము ఇంకా ఏ విధంగా ఆందోళన చేయాలనేటటువంటిది మరి వీళ్ళే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది భూమికి 40 కిలోమీటర్ల లోపల భూకంపం రావడంతో దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో కనిపించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గోదావరి బెల్ట్ ఏరియాలో భూమి లోపల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప కేంద్రంలో ఇది నమోదైంది. ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ భూమి లోపల 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు తెలిపారు. తెలంగాణ రీజన్లో 5.3 భూకంప తీవ్రత అనేది అరుదు. గతంలో 1969లో భద్రాచలంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఉదయం 7:20 నుంచి 7:26 మధ్య భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రతిరోజు మాదిరిగానే బుధవారం జనజీవనం అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. వర్కింగ్ డే కావడంతో ఆఫీసులకు, విద్యా సంస్థలకు వెళ్లవలసిన వారంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. సుమారు 7:30కు ఇళ్లలో సెల్ ఫోన్లు ఖాళీ లేకుండా మోగడం ప్రారంభించాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో భూకంపం కలకలం ప్రారంభమైంది. నెటిజన్లు సైతం భూకంప సమాచారాన్ని విశ్వవ్యాప్తం చేశారు. కొన్ని గంటల పాటు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7:27 వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రితో సహా పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 20 ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయన్నారు శాస్త్రవేత్తలు.
భూమి పొరల మధ్య తేడాలుంటే భూకంపాలు వస్తాయన్నారు. గోదావరి బెల్ట్ లో భూమి పొరల్లో చాలా తేడాలు ఉన్నాయని, అందుకే గోదావరి పరివాహకంలో పలుసార్లు ప్రకంపనలు సంభవించాయంటున్నారు ఎన్జీఆర్ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్. 1969 జూన్ 13న 5.3 తీవ్రతతో తెలంగాణలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో భూకంపం వచ్చింది. 1983 మేడ్చల్లో 4.5 తీవ్రతతో భూకంపం రాగా 2021 జనవరి 26న పోలచింతల్లో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్పై 4 తీవ్రతకు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన భూకంపాలు ఇవే అని రిటైర్డ్ సైంటిస్టులు చెప్తున్నారు. పలుచోట్ల ఇంటి గోడలు పడిపోయాయి. సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది. 30 సెకండ్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇంటిపై రేకులకు పగుళ్లేర్పడ్డాయి. పలు షాపుల్లో ఉన్న వస్తువులు కింద పడి చెల్లాచెదరయ్యాయి. ఇంటి బయట పెట్టిన బైక్ కూడా కదిలినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చారు. జనాల కాసేపు ఏం అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ బియ్యం అక్రమార్కుల్లో సూత్రధారుల సంగతి తేల్చుతాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై కలకలం. మేడారం అడవుల్లో భూకంప కేంద్రం. రిక్టార్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదు. రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. కాలుష్యం కోరల్ నుంచి గోదావరి పరివాహక ప్రాంతాలకు రక్షణ కల్పించాలని డిమాండ్. విజయవాడలో రైల్వే స్టేషన్లో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. 90 విమానాశ్రయాలు, 700 రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరిచాం. డిఆర్ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.